మోతడక గ్రామంలో మనందరి ఆరాధ్య దైవం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరులు శ్రావణ్ కుమార్ గారు, ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసిన సోదరుడు ఆంజనేయులు గారు, అలాగే మరో సోదరుడు భాష్యం ప్రవీణ్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా అన్న, మా అందరికీ కూడా ఆదర్శప్రాయుడు నవ యువకుడు మా అయ్యన్న, వేదిక మీద ఆసీనులైన ఇతర పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిసర గ్రామ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం. ఎన్టీ రామారావు గారి 27వ వర్ధంతిని మనం జరుపుకుంటా ఉన్నాం. నేను ఒక 2-3 విషయాలు మాత్రమే చెప్తాను, తర్వాత మా అయ్యన్న గారు మాట్లాడతారు. ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్న ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడా చూడని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలో ముఖ్యమంత్రి అయిన ఘన చరిత్ర మన నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆ రోజు ఇందిరాగాంధీ అంటే దేశం మొత్తం భయపడే రోజులు. మనం ప్రజల ఆదరణతో గెలిచిన ఎంతో మంది ముఖ్యమంత్రులు తీసేసిన రోజులు. అదే విధంగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారిని తీసేస్తే ఈ రాష్ట్రంలో ఒక ప్రజా ఉద్యమాన్ని తీసుకొచ్చి తిరిగి ఈ దేశంలోనే తిరిగి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న ఒకే ఒక వ్యక్తి మన ఎన్టీఆర్ అనేది గుర్తుంచుకోవాలి. అలాగే ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర చరిత్రలో ఒక నవశకానికి నాంది పలికిని. ఆయన చనిపోయి 27 సంవత్సరాలైనా, తెలుగుదేశం పార్టీని స్థాపించి 40 సంవత్సరాల కాలమైనా ఎంతో మంది పాలకులు వచ్చారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన పథకాలను మట్టికి తీసేయలేకపోయారు. వాటిలో ప్రధానంగా పక్కా ఇళ్ల గృహ నిర్మాణం, అదేవిధంగా 2 రూపాయలకే రేషన్ బియ్యం, అలాగే పెన్షన్ పథకం. ప్రభుత్వాలు మారుతాయి, పథకాల పేర్లు మారచ్చు, కానీ ఆ పథకాలని పేదల కోసం తీసుకొచ్చిన మన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అనేది గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తెలుగు జాతి ఆత్మ గౌరవానికి నిలువెత్తు ప్రతీక ఎవరంటే మన అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి ప్రాభవాన్ని దేశం మొత్తం ఎలుగెత్తి చాటిన వ్యక్తి ఎవరంటే మన అన్న ఎన్టీ రామారావు గారు. ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్న మనం దేశ రాజకీయాలను శాసించే స్థాయికి తీసుకువెళ్ళారంటే దానికి కారణం మన ఎన్టీ రామారావు గారు. దేశంలోనే నేషనల్ ఫ్రంట్ నేను ఏర్పాటు చేసి కాంగ్రెసేతర ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన ఘన చరిత్ర ఎవరిది అంటే మన అన్న ఎన్టీఆర్ అనేది గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం దేశంలో ఉన్నప్పుడు మన ప్రాంతంలో బాగా తెలుసు, బంగార రుణాలు రద్దు అనేది తీసుకొచ్చింది ఆనాడున్న నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్కి భారతరత్న వచ్చింది అంటే దానికి కారణం మన తెలుగుదేశం పార్టీ అనేది గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దేశ చరిత్రనే తిరిగి రాసిన ఘన చరిత్ర మన పార్టీది, మన నాయకుడు ఎన్టీ రామారావు గారిది, అలాగే చంద్రబాబు నాయుడు గారి దాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను కోరేది ఒకటే, మనందరం కూడా ఆయన వారసులు, ఎన్టీఆర్ వారసులం. ఎన్టీఆర్ వారసులు అంటే మనం ఎవరికి తలవంచని ధైర్యం మనకి ఇచ్చేది ఎవరంటే ఎన్టీ రామారావు గారు. ఆ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ, అలాగే ఈ ప్రాంతం ముఖ్యంగా ఈ నియోజకవర్గం పాత రోజుల నుండి మా తండ్రి స్వర్గీయ వీరయ్య చౌదరి గారికి ఈ ప్రాంతంలో చాలా సుపరిచితమైన పరిచయాలు ఉన్నాయి.
మా శివరామయ్య గారి దగ్గర నుంచి చాలామంది పెద్దవాళ్ళు ఉంటే ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరితో ఎన్నో సంబంధాలు ఉన్నాయి. మరి మీ అందరి యొక్క సహకారం వల్లే, ఎందుకంటే మాలాంటి యువకులకు కూడా మరి ఆయనకే మా అయ్యన్నకి అవకాశం ఇచ్చింది ఎన్టీ రామారావు గారే, నాలాంటి యువకులకు అవకాశం ఇచ్చింది ఎన్టీ రామారావు గారే. ఈ తరం నుంచి ఈ తరం వరకు మా అందరికీ అవకాశం ఇచ్చి మేమందరం ఈ స్థాయిలో ఉన్నాము అంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రాజకీయాల్లో మేము ఓనమాలు దిద్దటానికి, ఓనమాలు దిద్ది ఈ స్థాయికి ఎదగడానికి మాకు అవకాశం ఇచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆయన ఎప్పుడూ చిరస్మరణీయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను చాలా రోజుల క్రితం మహానాడు విజయవాడలో జరుగుతుంటే చూశా. ఒక రిక్షా దొక్కే వ్యక్తి ఎన్టీఆర్ గారి కటౌట్ కనపడితే చెప్పులు తీసి వదిలిపెట్టి ఆ బొమ్మ ముందు నుంచొని నమస్కారం పెట్టాడు. అది ఎన్టీఆర్ గారు. ఈ మధ్యనే మనం బాలకృష్ణ గారి సినిమాలో డైలాగ్ ఉంది, పేరు చెరిపేస్తే నాకంటే మీరు బాగా చెప్తారు. కాబట్టి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేసి నాకు డైలాగులు చెప్పడం బాగా రాదు. అవన్నీ మీకు వదిలిపెట్టా ఉన్నా, మళ్ళీ మీకు పోటీ ఎక్కడ రమ్మంటారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మారిస్తే ఎన్టీ రామారావు గారిని మర్చిపోతారని ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అనుకుంటే అవివేకం. ఎన్టీ రామారావు గారు ఎక్కడుంటారంటే పేద ప్రజల గుండెల్లో, మన గుండెల్లో చిరస్మరణీయుడు అనేది గుర్తుంచుకోవాలి. ఇవాళకి తెలుగు జాతి ఉన్న చోట, తెలుగు వాడు ఎక్కడుంటే, తెలుగు జాతి ఎక్కడుంటే, ఎవడి గుండె తలుపు తట్టినా చెప్పే ఒకే ఒక్క పేరు ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. తరాలు మారచ్చు, కాలం మారచ్చు, ఎన్టీఆర్ ఎప్పుడు కూడా చిరస్మరణీయుడు అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జోహార్ ఎన్టీఆర్.